క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి తన విలువైనటువంటి మాటలను నేర్చుకోవడానికి ఇంత గొప్పదైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగించిన తర్వాతో లేదంటే తన కాలానికి ముందుగానో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అనే సత్యాన్ని మనమందరం కూడా ఈ భూమి మీద తెలుసుకొని ఉన్నాం. కనుక భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి మరణించక తప్పదు అనే లేఖనం ఎంత స్పష్టంగా అయితే మనకు తెలియచేస్తూ ఉందో అంతే వాస్తవంగా మన కళ్ళ ముందు పుట్టినవారు మన కళ్ళ ముందే చనిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈరోజు కొన్ని సంఘాలలో విశ్వాసులు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని పండుగగా కొనియాడుతున్నటువంటి దినాల్లో ఉన్నాం మనం అంతా కూడా. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు పునరుత్థానము, ఆయన పునరుత్థానం యొక్క బలము ఈరోజు ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయనను అనుసరిస్తున్నవారు ఎరుగకపోతే నీ విశ్వాసము వ్యర్థమైపోతుందని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. నిజంగా మరణించిన వారికి మరొక జన్మ ఉందా, మరణించిన వారికి మరొక జీవితం ఉందా అనేది మనం చూడగలిగితే ఈనాడు చాలామంది విశ్వాసులైనటువంటి వారికి సరైనటువంటి అవగాహన లేదండి. మానవ జీవితాన్ని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఈ 70-80 సంవత్సరాల జీవితంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఆ తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆలోచన, అవగాహన, వాక్యానుసారమైనటువంటి జ్ఞానాన్ని బట్టి కూడా చాలామంది క్రైస్తవులలో లేదు. ఇదే విషయాన్ని, అసలు పునరుత్థానం ఉందా లేదా అనే విషయాన్ని ఒకనాడు సద్దుకాయల ప్రస్తావన దగ్గరికి వెళ్ళి మనం చూస్తే, సద్దుకాయలు అంటున్నారు అసలు పునరుత్థానం అంటే మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. సద్దుకాయలంతటి వారికే పునరుత్థానం అంటే ఏంటో తెలియదని వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఈరోజు విశ్వాసులైన వారికి కూడా సద్దుకాయల్లాగానే ఉంటే, సద్దుకాయలు లాంటి స్వభావమే విశ్వాసుల్లో ఉంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి కావచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి నమ్మకం కావచ్చు, నువ్వు అనుసరిస్తున్నటువంటి ఈ మార్గం కావచ్చు, అది చివరికి వ్యర్థమేనని బైబిల్ చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పునరుత్థానాన్ని సాధించాలి, పునరుత్థాన బలాన్ని సంపాదించాలి. ఒక చిన్న టైటిల్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. చాలా సందర్భాల్లో మనం చదువుకున్న మాట. మరణమును చూడక, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. మరణమును చూడక బ్రతికే నరుడు ఉన్నాడా భూమి మీద? మరణం చూడక బ్రతికే నరుడు లేడు. ఎందుకంటే చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, డబ్బున్నవారైనా, డబ్బు లేని వారైనా, ఏమండి, జ్ఞానవంతులైనా, జ్ఞానవంతులు కాకపోయినా, నల్లవారైనా, తెల్లవారైనా, పల్లెల్లో ఉంటున్నవారైనా, పట్టణంలో ఉంటున్నవారైనా, ఎక్కడున్నప్పటికీ కూడా మనిషి అనేవాడు ఈ భూమి మీద పుడితే, పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. జాగ్రత్తగా వినాలి, ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినాలి. మీరు టైం వేస్ట్ చేసుకుంటే నేనేం చేయలేను. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే జ్ఞానులు అవుతారు, దుర్వినియోగపరుచుకుంటే అజ్ఞానులు అవుతారు. జ్ఞాని పరలోకానికి వెళ్తాడు, అజ్ఞాని నరకానికి పోతాడు. స్పష్టంగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గూర్చినటువంటి ఎన్నో సందేశాలు సోషల్ మీడియాలో మనకు కనపడుతున్నాయి. కనుక ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు? క్వశ్చన్ పెట్టాడు దేవుడు ముందు తీసుకొచ్చి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. సందర్భం ఏంటంటే, మరణము అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం. ఇది రెండవ భాగం. మొదటి భాగం మారేమండలో చెప్పాను. మొదటి భాగం కూడా మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వి ఫర్ లార్డ్ మినిస్ట్రీస్ వీర్రాఘపురం, దాంట్లో వినండి. మొదటి భాగం ఉదయం అక్కడ మాట్లాడాను మారేమండలో. ఇప్పుడు రెండో భాగం మన దగ్గర మాట్లాడుతున్నా. మరణము అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం ఎవరికి సాధ్యం? ఏంటి అసలు ఇది, దీంట్లో ఏముంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు 3వ దినాన లెగవలసి వచ్చింది?
దీని వెనకాల ఉన్న ప్రణాళిక ఏంటి? ఎందుకు మరణించాడు? ఎందుకు పునరుత్థానుడయ్యాడు? ఈ సత్యాన్ని తెలియక చాలామంది పొరపడుతున్నారని గ్రంథంలో కూడా రాయబడింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరణం అందరికీ ఉంది. పునరుత్థానం ఎవరికి సాధ్యమో మనం ముగింపుకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైద్ది అసలు ఎవరికి పునరుత్థానం సాధ్యం. మరి మరణించేలోపు మనము పాపంలోనే చనిపోతే పునరుత్థాన బలం మనకు రాదు, పునరుత్థానం మనం చెందలేం. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెబుతున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియులరా. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు మీ పాపంలో నుండి మీరు చచ్చిపోతారు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల. దేని గురించి ఆయన నొక్కి చెబుతున్నాడు ఈ పదాన్ని? పునరుత్థానుడైనటువంటి క్రీస్తును నేనే, మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తును నేనే, పరలోకము నుంచి పంపబడిన దేవుని కుమారుణ్ణి నేనే అని మీరు విశ్వసించాలి. అంతేగాని మా అప్పుల భారాన్ని తీరుస్తాడు, మాకున్నటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని నమ్మావా? పునరుత్థాన బలం లేదు నీకు. ఈ లోకం కోసం ప్రభుని నమ్మావా? ఈ లోకం కోసం, దేహం కోసమే ప్రభు మందిరానికి వస్తున్నావా? అయితే నీకు పునరుత్థాన బలం లేదు. కంటిన్యూషన్ చేయండి. అలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పాను. కాన్సెప్ట్ ఏంటంటే, బ్రతికి ఉన్నంత కాలం ప్రభు పట్ల విశ్వాసము నమ్మకం లేకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికి కనుక నువ్వు చనిపోతే మరణం అనేది ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. కానీ పునరుత్థానం రాదు. మారకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు పునరుత్థాన బలం లేదు. ఇది మొదటి మాటగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మరణం అందరికీ వస్తుంది. పునరుత్థానాన్ని మనం చెందాలంటే, పునరుత్థాన బలాన్ని మనం సాధించాలంటే పాపంలో ఉండి మనం చనిపోతే, బ్రతికి ఉన్నప్పుడే ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించకపోతే మరణించినటువంటి మనం పునరుత్థానము చెందలేమో. గమనించాలి ఈ విషయాన్ని. అందుకే అసలు యేసుక్రీస్తు వారి ప్రస్తావన దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయ్యాడా లేదా అనే దాని గురించి వస్తే, ఒకసారి దానికంటే యేసుక్రీస్తు వారి సందర్భం కంటే కూడా సద్దుకాయల దగ్గరికి వెళ్దాం. వీళ్ళ ఆలోచన ఏంటంటే అసలు పునరుత్థానమే లేదనుకుంటున్నారు వీళ్ళు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. సందర్భాలు చాలా ప్రాముఖ్యమైనవి, అందరూ రాసుకొని జాగ్రత్తగా. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు పొరబడుచున్నారు. లేఖనంలో రాయబడినటువంటి వాస్తవ సంఘటనలు కానీ ఆయన యొక్క శక్తిని కానీ ఎరుగక పొరపాటు చేస్తున్నారు చాలామంది. చచ్చిపోయినోడికి పునరుత్థానం ఎక్కడుందండి? సినిమాలో చూసి మాత్రం నమ్ముతారు. చచ్చిపోయినోడు కుక్క అవుతాడు, నక్క అవుతాడు, పిల్లి అవుతాడు, ఏగ అవుతాడు, దోమ అవుతాడు అని ఆడేవాడో పనికిమాలిన కథలు రాసేసి సినిమాలు తీసేస్తే అవి నమ్ముతారు జనాలు. కానీ దేవుడు చెప్పిన వాస్తవ సంఘటనలు మాత్రం మనిషి నమ్మడం. ఒక ఆవిడ అంట పొద్దున్నే ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ కూతురు బొచ్చెలు సామాన్లు దోముకుంటా ఉంటే కాకి గోడ మీదకి వచ్చి అరుతుంటే ఈ లోపు వాళ్ళ కూతురు వచ్చి అడుగుతుంది, అమ్మ ఏంటి కాకి తెగరుతుంది పొద్దున్న నుంచి దగ్గరకు వచ్చానంటే, ఈ సామాన్లు దోముకుంటున్న కూతురు అంటుంది కదా, ఆ కూతురుతో మా అమ్మ వచ్చింది చిన్న అంటుంది. వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఎట్టొచ్చింది వాళ్ళమ్మ? కాకిలాగా వచ్చింది వాళ్ళమ్మ. బైబిల్ జ్ఞానం ఉంది దాని దగ్గర. కాకిలాగా పుడద్దా ఆత్మ? మళ్ళా మరొక జన్మ ఉంటే మళ్ళీ నీకు అసలు భారీగా పుట్టనంటుంది ఒక ఆవిడ. మరొక ఆయన అంటున్నాడు, ఈ జన్మలో మళ్ళా నువ్వు పుట్టినా అసలు నువ్వు నాకు భారీగా ఉండటానికి అర్హత లేదంటాడు ఒక ఆయన. ఒక ఆయన అంట టూరిస్ట్ ప్లేస్కి ఎరుసలేముకి పోయిందంట భార్యను తీసుకొని. పాపం టూర్ తిరగటం సగం ట్రావెల్ అయిపోయింది. ఆ ట్రావెల్ చేస్తున్న సమయంలోనే సగం రోజుల్లోనే భార్య చచ్చిపోయిందట. చచ్చిపోతే ఆ ప్రభుత్వం అక్కడున్న చుట్టూ ఉన్న మనుషులు అంటున్నారంట, ఒరే నాయన మళ్ళీ ఎక్కడి నుంచి నువ్వు మళ్ళీ ఇండియా తీసుకెళ్ళి బాధి పెట్టాలంటే బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎక్కడ బాధి పెట్టినా అదే కదా బాధి పెట్టేది. అక్కడ పెట్టిన మట్టే ఎక్కడ పెట్టిన మట్టే కదరా, ఇక్కడ పెట్టి చేయించాడు పెట్టేద్దామని అంటే భర్త దీర్ఘంగా ఆలోచిస్తానంటే ఎవరు చెప్పినా కూడా వినకుండా
సార్ అందరూ వచ్చి అడిగారంట, ఏంట్రా నాయన టైం అయిపోతుంది గబుక్కుని మరి గోతులో పెట్టేద్దామని చెప్పేసి అంటుంటే ఆయన అంటాడంట భర్తలు వేసి, నా బాధ అది కాదండి, ఒకవేళ పొరపాటున ఇక్కడ పెడితే యేసుక్రీస్తు ప్రభువారిలాగా 3వ దినాలు లేచుద్దేమో, మరి ఇశ్రాయేల్ దేశంలో పెడితే మళ్ళీ బతుకుద్దేమో ఒకవేళ, అందుకే ఇక బతకకుండా ఉండాలంటే ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి, మా ఊరు తీసుకెళ్ళి పెట్టాలి దీన్ని అన్నాడంట. అంటే అర్థం ఏంటి? కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి ఆడవాళ్ళు మీరు. అర్థం ఏంటి? అది మళ్ళీ బతికిందంటే ఇక నాకు నరకం చూపించింది కనుక ఇక్కడ పాతి పెట్టడానికి వీల్లేదు, దీన్ని అక్కడే తీసుకెళ్ళి పాతి పెట్టాలని చెప్తున్నాడంట అక్కడ. చూసారండి ఎంత తలకానిప్పో. సందర్భం ఏంటంటే అసలు పునరుత్థానం లేదనుకుంటున్నారు చాలామంది. పైన అదే మాట్లాడుతున్నాడు 23వ వచనంలో, పునరుత్థానము లేదని చెప్పుడు సద్దుకయ్యలు. చాలమ్మా, ఇంకెందుకు, అవసరాన్ని బట్టే తీసుకోవాలి, అవసరం లేని వద్దిక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 29లో అన్నాడు, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక సద్దుకయ్యులారా మీరు పొరపడుతున్నారు. మరణం అందరికీ తథ్యం, కానీ పునరుత్థానం ఉంది. గింజలు పెట్టడానికి వెళ్ళినోడు చేతులు ఎత్తండి. మొక్కజొన్న గింజలు పెట్టడానికి వెళ్ళినోళ్ళు. బైబిల్లో మొక్కజొన్న గింజ గురించి రాయలేదు కానీ గోధుమ గింజ గురించి రాశాడు. ఎందుకంటే ఆనాడు రాసే కాలానికి గోధుమలు విస్తారంగా ఉంది పంట అప్పుడు కనుక ఆ రోజుల్లో గోధుమ గింజ గురించి రాశాడు బైబిల్లో. మొక్కజొన్న గింజలు పెట్టడానికి చేతులు ఎత్తండి. పెట్టడానికి వెళ్ళినోళ్ళు, నేను కూడా పెట్టినలేండి, నేను కూడా ఎత్తున్నా. 5వ రోజు వెళ్ళి చూడండి, గింజ పెట్టిన తర్వాత ఏమవుద్ది? మొక్క వచ్చింది. మరి మీరు పెట్టిన గింజ ఏమైంది? నేలలో పడి 5వ దినాన చచ్చిపోయి మరొక జన్మ బయటకు వచ్చింది. అవునా కాదా? 3 నెలల తర్వాత ఏమైపోయింది? అది ఒక అందమైన ఆకారం కలిగిన మొక్కగా పెరిగిపోయి ఒక చెట్టు అయింది. గింజలో నుంచి మొక్క వచ్చింది, మొక్కలో నుంచి చెట్టు అయింది. చెట్టు అయినటువంటి చెట్టు ఎన్నో ఫలాలు చేస్తుంది బయటికి. అంటే ఒక గింజలో ఉన్నది ఒక మహాజీవితం. గింజ లాంటి ఈ జీవితం మరణం తర్వాత పునరుత్థానం ఎలా చెందుతుందో అలాగే క్రైస్తవులైన ప్రతి వాళ్ళకి పునరుత్థానం ఉందని యేసుక్రీస్తు వారు నిరూపించి చూపించాడు ఈ సమాజంలో. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి. 5వ వచనం. సమాధిని చూడటానికి వచ్చారు కొంతమంది స్త్రీలు. 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకండి. సమాధిని చూడటానికి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది పరలోకం నుంచి వచ్చిన దూత. మీరు భయపడకండి, మీరు భయపడకండి. సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలుసు. దూత ఏమంటాం చూసారండి? మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో, వచ్చిన మీరు ఏం చేయాలని వచ్చారో పరలోకం నుంచి వచ్చినటువంటి నాకు క్లారిటీగా తెలుసు మీరు ఎందుకు వచ్చారో అని మాట్లాడుతూ నెక్స్ట్ 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టు అండర్లైన్ చేసుకోండి అన్నమాట. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పడుకునే స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని. ఏమైందంటే అక్కడ కార్యక్రమం ఏంటి జరిగింది? సందర్భం ఏంటి? మరణించి సమాధి చేయబడిన యేసు ప్రభు వారు ఏమయ్యాడు? మృతుడైన యేసుక్రీస్తు వారు లేచాడు. చెప్పి లేచాడా, చెప్పకుండా లేచాడా? చెప్పే లేచాడు. ఎవరితో చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? శిష్యులతోనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? తీయండి ఒకసారి. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం. అక్కడ అంత స్పష్టంగా చెప్పినట్టే లేచాడని పరలోకం నుంచి వచ్చిన దూత ఎందుకు చెప్పాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన పునరుత్థానుడై లెగుస్తానన్న సంగతి ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగానే లేచాడు. అది గమనించాలి మీరు. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి
మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాడు. అంటే ఆయన పట్టుకోవడానికి, శ్రమ రావటానికి, మరణించి సమాధి చేయబడి మూడవ దినాన లేచే సందర్భాన్ని ప్రతి నిత్యము వాళ్ళకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, ప్రతి నిత్యము చెబుతానే ఉన్నాడు. అసలు ప్రభువారు ప్రకటన మొదలుపెట్టిందే మారు మనసు, పాప క్షమాపణ, పునరుత్థానాన్ని గురించి మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రకటన చేయవలసింది ఏంటో తెలుసా? నిజమైన పరిపూర్ణమైనటువంటి సువార్త అంటే అద్భుతాలు, స్వస్థతలు కాదండి, అదని చెత్తది. మరి ఏది నిజమైన సువార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. సువార్త అంటే ఏమనుకున్నారు? ఏది పడితే అది చెప్పేయడం సువార్త కాదు. చెప్పకూడని విషయాలు చెప్పడం సువార్త కాదు. ఏది అసలు సువార్త అంటే? 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. దేని ప్రకారం మృతి పొందెను? గమనించాలి ఇది మీరు. దేని ప్రకారం మృతి పొందాడు? లేఖనం ప్రకారం మృతి పొందాడు. అంటే లేఖనంలో ముందే చెప్పాడా? ముందే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవడో వారవలేకో, తట్టుకోలేకో, ఈర్ష్తోనో, విమర్శతోనో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని చంపేయడం కాదండి. అది ఒక ప్రణాళిక జరిగింది వెనక నుంచి. ఆదికాండం ఏదైనా వనములో అపవాది దగ్గర చేసినటువంటి ప్రవచన సారంగా 1 by 1 ఒక పథకం ప్రకారం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అని బైబిల్లో రాయబడింది. అలా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడనంటే పాపుల రక్షకుడుగా పుట్టాడు. పాపులుగా చనిపోతున్నటువంటి వారిని, తమ అపరాధం చేత చచ్చిపడిన వారందరినీ తిరిగి బ్రతికించడానికి, పాప ప్రక్షాళన జరిగించడానికి రక్తాన్ని చిందించాడు, పాపాలను కడిగాడు, పరిశుద్ధులుగా సంఘంలోకి తీసుకొచ్చిన వారందరినీ నిత్య జీవానికి వారసులు చేయటానికి పునరుత్థానం అనే మహా జీవితం ఒకటి ఉందన్న విషయాన్ని సమాజానికి నేర్పించడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. చూపిస్తాను మీకు ముందు అసలు ఏమేముందో. కంటిన్యూషన్ చేయండి. 3-4 వచనాలు. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను. చాలండి. చూసారండి? అసలు ఇదంతా ఎందుకు జరిగిందనంటే లేఖనములో చెప్పబడిన ప్రవచన సారముగానే జరుపుకుంటూ ముందుకొచ్చింది. ఇదంతా చెబుతుంటే నేడున్న సమాజంలో ఉన్న కొందరికి తెలియదండి ఇదంతా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వెళ్ళండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం. ఇదంతా చెబుతుంటే జ్ఞానం లేని కొందరికి అర్థం కావట్లేదు జ్ఞానం. యెషయా గ్రంథం 53. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? చూశారండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నిజం సమాజానికి చెప్పిస్తున్న నిజాన్ని నమ్మేటటువంటి తత్వం నేడు విశ్వాసులకు లేదు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎవరు నిశ్చయించిన సంకల్పం ఇది? యూదులు నిశ్చయించింది కాదు. రోమా గవర్నమెంట్ నిశ్చయించింది కాదు. ఇది ఆ సైనికులు నిశ్చయించింది కాదు. శాస్త్రుడు పరిచయులు నిశ్చయించింది కాదు. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. దేని కొరకు జరిగింది మరణం? దేని కొరకు జరిగింది పునరుత్థానం? భవిష్యత్తును గూర్చి మరొక జీవితం ఉందని సమాజానికి పరిచయం చేయటం కోసం దేవుడు తన ప్రణాళిక ప్రకారం దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని కుమారుడుగా శరీరధారికి లోకానికి పంపించాడు. ఆయన ద్వారా ఈ సమాజానికి రక్షణ తీసుకురావాలనుకున్నాడు. దానిని బట్టే ఈ ప్రణాళిక వేసుకున్నాడు. దానిని బట్టే ఈ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. 24 అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉండుచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి. ఎవరంట లేపింది ఆయన్ని? దేవుడు లేపాడు. మరణ వేదన తొలగించింది ఎవరు? దేవుడు. మీరు ఆలోచించండి. మనకొచ్చే మరణాన్ని కూడా తప్పించాలంటే మరణం ఎవరి వశంలో ఉంది? దేవుని వశం.
అంటే యేసుక్రీస్తు వారు సిలువనెక్కాలి, సిలువనెక్కిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలి, మరణించిన ఆయన సమాధిలో పెట్టబడాలి, సమాధిలో పెట్టబడిన ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా సమాధిని గెలిచి బయటికి రావాలి. ఇదంతా ఎవరి సంకల్పంలో ఉంది? దేవుని సంకల్పంలో ఉంది ప్రియులారా, దేవుని సంకల్పంలో ఉంది. అందుకే మరణించిన వారందరిలో మొదటి పునరుత్థానుడుగా యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా మనకు కనపడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన సంగతిని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అంటే చనిపోయిన వారిలో మొట్టమొదటి ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు మరణించిన వాడుగా అలాగే ఉండిపోతే నువ్వు నేను విశ్వసించవలసిన అవసరం లేదు. నీకు సువార్తను ప్రకటించవలసినటువంటి భారం అసలు మాకు లేనే లేదు. అందుకే పౌలు కంటిన్యూషన్ చేయండి, బాగుంటుందన్నమాట. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఏ మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఏ మనుషుని ద్వారా పునరుత్థాన బలం వస్తుంది, ఇది గమనించాలి ప్రతి క్రైస్తవుడు. ఆదాము అనే మనుషుడి ద్వారా ఏమొచ్చిందండి లోకంలోకి? మరణం వచ్చింది. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పునరుత్థానం వచ్చింది. అందుకని 2 మానవుళ్ళు ఆడాడు. ఒకటి మట్టి నుంచి పుట్టిన మానవుడు అయితే, రెండవది స్త్రీ నుంచి పుట్టినటువంటి మానవుడు. సందర్భం చాలా బాగుంటుంది. 49 దగ్గరికి వెళ్ళండి, మీకు క్లారిటీ వస్తుంది. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం, జాగ్రత్తగా వినాలి, ఎవరి పోలికను ధరించాం? మట్టి నుండి పుట్టినటువంటి ఆదాము గారి యొక్క స్వభావం కలిగినటువంటి మనం పరలోక సంబంధి పోలికను ధరింతుము. అంటే పరలోకం వెళ్ళాలంటే ఎవరి తత్వాన్ని పోలి నడవాలి మనం? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారిని పోలి నడవాలి. అందుకే అంటున్నాడు కదా, మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. జాగ్రత్తగా వినాలి మీరు. మరణం అందరికీ తథ్యం. ఎవరిని బట్టి? ఆదాముని బట్టి. మరి కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ఇది పునరుత్థాన బలం. ఇదే ఎవరికి సాధ్యం? ఆదామునందు అందరూ మరణిస్తున్నారు, కానీ క్రీస్తునందు బ్రతికించబడేది ఎవరు? క్రీస్తునందు బ్రతికించబడాలంటే పునరుత్థాన బలం ఎవరికి సాధ్యం? ఆలోచించండి జాగ్రత్తగా. మందిరానికి వచ్చేస్తే సరిపోదండోయ్, ఇది గమనించాలి మనం. మందిరానికి వచ్చేస్తే సరిపోదు, పునరుత్థాన బలం ఎవరికి సాధ్యమో మనం గమనించాలి. అందుకే ఏం చెబుతున్నాడంటే, మరి క్రీస్తునందు బ్రతకాలంటున్నాడు కదా. ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? క్రీస్తునందు బ్రతకాలంటున్నాడు. కంటిన్యూషన్ చేయండి, 23 మొత్తం కూడా కంటిన్యూషన్ చేయండి. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారంటే ఎవరు? యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆయన వారు బ్రతికింపబడుతున్న క్లారిటీ ఇచ్చాడు కదా అక్కడ. మరి ఆయన వారంటే ఎవరో మనం చూడాలి ఇప్పుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. ఆయన వారంటే ఎవరో చూడండి జాగ్రత్తగా. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు. ఎవరంటండి ఆయన వారంటే ఎవరు? బ్రతికి ఆయన యందు విశ్వాసముంచువాడు. గమనించాలి, ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం, అది కాన్సెప్ట్. 2వ భాగంగా మీరు రాసుకోవాలి దీన్ని. ఎవరికి సాధ్యమో ఒక ప్రణాళిక ప్రకారం, ఒక సంకల్పం ప్రకారం చూపించుకుంటూ వస్తాను మీకు. ఎవరు ఆయన వారు, ఎవరు బ్రతికింపబడతారంటే, బ్రతికి ఆయన యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలనంటే 25లో చెబుతున్నాడు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు వారిని? ఎందుకు ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి మనం? ఎందుకంటే పునరుత్థానం ఆయనే, జీవము ఆయనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి ఎంత బాగుంది మాట.
అంటే బ్రతికి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారండి? మీరు ఆలోచించండి. మన క్లాసులో ఒక పాట చూసాం మనం. రక్తబంధాన్ని ఏ బంధంగా మార్చుకోమన్నాడు? ఆత్మబంధంగా మార్చుకోవాలి. రక్తబంధం ఏదో ఒక రోజు తెగిపోతుందండి, కానీ ఆత్మబంధం ఎప్పటికీ తెగిపోదండి. ప్రియులారా, మీరు ఆలోచించండి. కలకాలం ఉండాలని పెళ్ళైన కొత్తలు అందరూ దీవిస్తారు, కానీ కలకాలం కలిసి ఉండాలంటే దేవుని కృప మనకు కావాలి, ఆత్మీయ బంధం మనకు కావాలి. రక్తబంధాలు అశాశ్వతం. ఎందుకు ఈ రక్తబంధాలు ఏర్పరిచారంటే, ఏ బంధము కూడా మనల్ని దేవుని నుంచి వేరుపరచలేనటువంటి ఆత్మీయ బంధాన్ని దేవుడు మనకి ఇవ్వడం కోసం తండ్రి అనే బంధాన్ని పెట్టాడు, భార్య అనే బంధాన్ని పెట్టాడు, బిడ్డలనే బంధాన్ని పెట్టాడు, స్నేహితులనే బంధాన్ని పెట్టాడు. ఇన్ని బంధాలలో కలిగి ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా ఏదో ఒక స్వార్థం ఏర్పడింది ఆ బంధాల్లో. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమలో మాత్రం అస్సలు ఎక్కడ లోపం లేదండి. ఆయనది ఎక్కడా కూడా కల్మషం లేదండి ఆయన మన పట్ల చూపిన ప్రేమలో. అందుకే ఈ ప్రేమలన్నిటికంటే మిన్నయైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. గొప్పదండి ఆయన ప్రేమ. అంతగా దేహమంతా గాయపరచబడిన, దేహం నుంచి దారులుగా రక్తం కారిపోతున్న, అనేక మంది అవమానించిన, నిందించిన, ఉమ్మిన, తన్నిన, గుద్దిన, ఏం చేసినా ఒకే మాట అన్నాడు మహానుభావుడు. నిజంగా ఆయన ప్రేమకి, ఆయన త్యాగానికి, ఆయన జాలికి ఏమి ఇచ్చినా రుణం తెచ్చలేము మనం. ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేశాడే ఆయన ద్వారా. పనికిరాని మనల్ని పనికొచ్చేవాడుగా చేశాడే. చచ్చిన మనల్ని బ్రతికించుకున్నాడే. చీకట్లో ఉన్న మనకు వెలుగునిచ్చాడే. నిర్జీవంగా బ్రతికిన మనకు జీవాన్ని ఇచ్చాడే. ఇవన్నీ చేయటానికి తన కొడుకునే పణంగా మనకు పెట్టాడే. ఇంత త్యాగాన్ని ఆయన చేస్తే యేసుక్రీస్తు వారి త్యాగం అర్థం కాక ఈరోజు వ్యర్థంగా బ్రతికి పాపానికి బానిసలై పతనానికి జారిపోతున్నారు చాలామంది. అందుకే నీ పాపంలోనే నువ్వు చస్తే నీకు నిత్య జీవం లేదు, పునరుత్థానం లేదు. ఆయన త్యాగాన్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడు ఒకసారి. ఆయన త్యాగాన్ని ఏం చేస్తున్నారో చూడండి. చాలామంది అర్థం కాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. నీ కొరకు నా కొరకు పాపాలను తీయటానికి ఆయన ప్రాణం పెట్టి రక్తం దారపోసినటువంటి రక్తాన్ని ఏం చేస్తున్నావో చూడు ఒకసారి అక్కడ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మీకు తెలుసా ఇది? నీకోసం అంత త్యాగం చేశాడు ఆయన, అంత రక్తాన్ని గాచాడు నీ పాపాన్ని కడగటానికి. కానీ వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నావు నువ్వు? తిరస్కరిస్తున్నావు. తిరస్కారం చేసి నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి, ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు నువ్వు. అందుకే ఎవరు ఆయన వారు, ఎవరు బ్రతికించబడతారనంటే బైబిల్ చెప్తుంది కదా, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆత్మకు చావుందా? ఇప్పుడు చచ్చిపోయారు. ఒక వీడియో చూపిస్తాం మీకు, చూస్తారా? చాలా బాగుంటుంది అది. మరణం అందరికీ తథ్యం అన్నాడు కదా. మరణం ఎలా వస్తుందో తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? నేను ఇలా దారిలో పోతూ ఉంటాను, నేను అటు నుంచి లారీ వచ్చి నా కాళ్ళ మీద ఎక్కుద్ది, నా తలకాయ మీద ఎక్కుద్ది, లేకపోతే నన్ను గుద్దేస్తుంది, నేను ఇలా కూర్చొని ఉంటాను, పైనుంచి ఏదైనా పడుతుంది మీద, నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, ఏదైనా జరుగుద్ది అని ఎవరికైనా మరణం చెప్పొచ్చిందండి? ఎవరికైనా చెప్పొచ్చిందా? పాపం ఇక్కడేనండి లక్ష్మీపురం దగ్గర మొన్న ఒక లారీ తెల్లవారు గట్ల పొద్దున్నే క్యాటరింగ్కి వెళ్ళి వస్తున్న కుర్రోళ్ళు ఒకడిని ఆ మల్యాలలో ఒకరిని పంపించడం, లక్ష్మీపురం కుర్రోడిని పంపించడం కోసమని వీళ్ళు రోడ్డు మీద నుంచున్నారు. లారీ నుంచున్న వాళ్ళ మీద ఎక్కిలిపోయింది తొక్కేసుకొని. ఒకటి తలకా పగిలిపోయింది, ఒక ఇద్దరు ముగ్గురికి అయితే కాళ్ళు లేవండి, తొక్కేసింది గులగులగా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మరణం ఏ రీతికైనా వస్తుంది. మీరు మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేయలేము ఎలా వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, ఎలా మనల్ని హరించుకుపోద్దో, ఎలా మనల్ని పతనం చేస్తుందో ఎవరికీ తెలియదండి.
అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మన చుట్టూ ఉండవలసిన ప్రొటెక్షన్ ఒకటేనండి, దేవుని కృప. ఆయన కృప లేకపోతే నువ్వెక్కడున్నా నిన్ను ఏదో ఒక రీతిగా మరణం నిన్ను హతం చేయాలని చూస్తుంది ఈ భూమి మీద. ఒక వీడియో చూపిస్తాను చూడండి, కళ్ళు తిరిగిపోతాయి మీకు ఆ వీడియో చూస్తే. కళ్ళు తిరిగిపోతాయండి, మామూలుగా లేదు ఆ వీడియో. ఎందుకంటే ప్రియులరా, మరణం ఏ రీతికి వస్తుందో మనిషికి తెలియదు కనుక మరణించే లోపే మనం ఏం చేయాలంటే చూడండి, అదిగో కనపడుతుందా వీడియో? అంత క్లారిటీ లేదు. ఈసారి అయితే మీకు యవనస్తుల గురించి చెప్పేటప్పుడు ఆ వీడియో క్లిప్ వేస్తాం మీకు. అయిపోయిందా? ఎంత దారుణంగా ఉందండి. కింద మ్యాటర్ ఉందిలేండి. ఆ పిల్లల గురించి మొత్తం కూడా 16-17 ఆ యాక్సిడెంట్ అయిన రాత్రి అటు వెళ్ళాం మేము. అటు నుంచే రక్తం అంత దూరం పడిపోయింది, మాంసం ముక్కలన్నీ రోడ్డు మీద. ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఆలోచించండి. ఈరోజు మనం ఇంత హ్యాపీగా సంతోషంగా బయటికి వెళ్ళి రాగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఈరోజు ఎవరికి అర్థమవుతుందండి అది? నీ డబ్బు ఆపదండి లారీని, నీ అధికారం, నీ గర్వం, నీ బలుపు ఆపద లారీని ఆపుద్దా? లారీ వాడు కూడా ఏమంటాడు తెలుసండి? ఏం జరిగిందో తెలియలేదండి నాకు అంటాడు. ఏం జరిగిందో చూడండి, చాలా ప్రమాదాలు చూడండి, ప్రమాదాలు జరిగిన తర్వాత అడిగి చూడండి ఎవరినైనా. అప్పటిదాకా బాగానే ఉన్నాడండి, ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు అంటాడు వెంటనే. ఏం జరిగిందో అర్థం కావట్లేదంటే అర్థం కాని రీతిలో మైండ్ మార్చాడు అంతే దేవుడు నిన్ను. నేను కాలిపోయినప్పుడు కూడా నేను అదే చెప్పాను, పోలీసులు వస్తే ఏం జరిగిందో నాకు తెలియదండి అని. ఏం జరిగిందో నాకు తెలియలేదు, తర్వాత కాలిన తర్వాత తెలిసింది ఎందుకు జరిగిందో. నిదానంగా ఆలోచించుకుంటే అర్థమైంది ఎందుకు జరిగిందో ఈ అగ్ని ప్రమాదం. దేవుడు చేసే అర్థం కాదండి. అర్ధాంతరంగా కాలం ముగిసిపోద్ది మనది ఎప్పుడో ఒక రోజు, ఎవరికి తెలియదు. సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, బాగానే ఉన్నాం కదా, అప్పుడే మనకెందుకు వస్తుందిలే చావు. ఎవరికో ముసలోళ్ళకి కదా వచ్చేది, ఎవరికో దుర్మార్గుడు కదా వచ్చేది చావు అనుకుంటే ఈరోజు దుర్మార్గులకే ఆయుష్నిస్తున్నాడు దేవుడు. గమనించండి మీరు. ఎందుకంటే మారాలని చూస్తున్నాడు దేవుడు, కానీ మార్పు లేదు మనుషుల్లో. మీకు ఆ విషయం తెలుసండి? భక్తులు పెరుగుతున్నారు, పాపం కూడా పెరిగిపోతుంది. ఈరోజు 90% భక్తుల్లోనే పాపం కనపడుతుంది. నేను గమనిస్తున్నాను, చాలాసార్లు తిరుగుతున్నాను, చూస్తున్నాను బయట. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లు ఏంటంటే రోజు ప్రార్థనకు వస్తున్నారు కానీ పాపం మానట్లేదు పాస్టర్ గారు, కొంచెం ప్రార్థన చేయండి ఇలా కోసం అంటున్నారు అందరూ. యాడికి పోయిన ఇదే గోలండి, యాడికి పోయిన ఇదే గోల. రోజు ప్రార్థనకు వస్తున్నారు కానీ పాపం మానట్లేదు. అయినా దేవుడు ఎందుకు వీళ్ళని చంపట్లేదు అంటున్నా మళ్ళీ ఒక ఆయన. దేవుడు చంపడో, సమయం ఇస్తాడో, మార్చుకుంటే ఉంటావు, మార్చుకోకపోతే చక్కగా లెక్క పెట్టి తీసేస్తాడు. లెక్క పెట్టి బైబిల్లో ఒక మాట ఉందండి, చాలా బాగుంటుంది అది. ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ మాట ఎందుకు మనుషులు చంపట్లేదు చాలామంది అంటున్నారు కదా, ఎందుకు చంపట్లేదని. మరొక మాట చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మరొక మాట చూసి దానియేలు గ్రంథం తీయండి. అందరికీ తెలుసు, చదువుకున్నారు ఎప్పుడన్నా దీన్ని. దేవుని మాట వినకపోతేనండి చాలా కష్టం అండి బతకడం భూమి మీద. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో, దానియేలు గ్రంథం ఏస్కేలు ప్రక్కనే ఉంటుందండి. మొన్నట్ట ప్రసంగి గ్రంథం చెప్తే ప్రకటన గ్రంథం తీసిండు ఒక ఆయన. నేను ఎదురుగానే ఉన్న ప్రసంగి గ్రంథం చెప్పింది నేను, ఆయన ప్రకటన గ్రంథం కాడికి పోయింది పెద్ద మనిషి. నాయన ప్రసంగి గ్రంథం ప్రకటన గ్రంథం కాడ ఉండదు అన్నాడికి అర్థమైపోయింది. చూసింది అనుకుంటా అయ్యగారు కళ్ళజోడులో నుంచి అని. ప్రసంగి గ్రంథం ఎక్కడ ఉంటుంది ఏమండి? ఎక్కడ ఉంటుంది ప్రసంగి గ్రంథం? ప్రసంగికి ముందు గ్రంథం పేరేంటి? ప్రసంగికి తర్వాత గ్రంథం పేరేంటి అమ్మా? ప్రకటన గ్రంథం. అదేనా? ఏ గ్రంథం? పరమగీతాలు. ఓకే, మంచిది. ఇప్పుడు దానియేలు గ్రంథం 9:14 దగ్గరికి వెళ్ళండి. చూడండి ఎందుకు వచ్చిందో సమస్య, మీరు జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకోవాలి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయములో న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఏం చేస్తాడంట దేవుడు? సమయమును కనిపెడతాడు. నిన్నెక్కడ కొడితే నీకు సెట్ అవుతావో అప్పటిదాకా కనిపెడతారు సమయాన్ని. నువ్వు అనుకుంటావు సమయం లేదు, గాడిద గుడ్డు లేదు, నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటావు. నిన్నెక్కడ కొడితే సెట్ అవుద్దో వెనకాల ఉన్నోళ్ళు అక్కడ కొడతాడు నిన్ను. నేను కూడా అనుకున్నా మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు సెట్ అవుద్దో అని.
దేవుడు నన్ను కొట్టాడు, మొత్తాన్ని సెట్ చేసాడు. అప్పుడు అనుకున్న దేవునికి, దేవా నువ్వు ఎంత గొప్పోడు నాయన, కాలితే కాల్చిను కానీ మొత్తాన్ని సెట్ చేసావు నాయన అనుకున్నా నేను. ఒకవేళ నాలా సెట్ చేస్తే పర్లేదు, కానీ దేవుడు సమయము కనిపెట్టి నిన్ను పెట్టక పంపిస్తే, ఇప్పుడు సమయం ఇస్తున్నాడని చెప్పి కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, నహూము గ్రంథం 1:14 లాగా ఏం చేస్తారు, సమయం ఇస్తున్నాడు కదా ఏం చేస్తున్నారు తెలుసండి, సమయమును వ్యర్థంగా గడుపుకుంటున్నారు, సమయమును దుర్వినియోగపరుచుకుంటున్నారు, చివరికి అజ్ఞానంగా మారిపోయి ఎందుకు పనికిరానటువంటి పనికి మల్లలుగా మారిపోతున్నారు కొంతమంది. అట్లాంటి వాడి గురించి ఏమంటాడంటే, ఒరే నాన్న నువ్వు ఊళ్ళో తిరగటం కంటే ఊరు బయట ఉండటమే బెటర్రా, నీ కోసం సమాధి రెడీ చేసిన పొమ్మంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? మరణం అందరికీ తథ్యం, మరి పునరుత్థానం ఎవరికి సాధ్యం? అర్థమవుతుందండి? ఎవరికి పునరుత్థానం సాధ్యం? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇక మరణమే ఉండదంటున్నాడు. మరి చచ్చిపోతున్నారు కదండి, ఇది మైండ్. చచ్చిపోతున్నారు కదండి. యోహాను సువార్త 6:63 ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి చూడండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఏడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాం మనం, ఏంటండి ఎందుకు ఏడుతున్నారు వాళ్ళు అని అంటే ఏమంటారు పెద్దోళ్ళు చెప్పండి? ఇప్పుడు మా ఇంటి మీద నుంచి పోతున్నారు, ఏడుతున్నారు అక్కడ అందరు కలిసి. ఇప్పుడు అడిగారు ఎవరినో, ఏమ్మా ఏంటి వాళ్ళ ఇంటికాడ ఏంటి ఏడుతున్నారు అని అంటే, పలానా విక్టర్ పాల్ గారు చచ్చిపోయాడండి అంటారు. చచ్చిపోయాడా? మరి కొంతమంది పెద్దోళ్ళు అయితే, మరి విక్టర్ పాల్ గారు ఇక లేడండి వెళ్ళిపోయాడండి అంటారు. ఎక్కడ పోయిండు ఆయన? ఎక్కడ పోయిండమ్మా? దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఉన్నది విక్టర్ పాల్ గారు కాదా? చెప్పండి మీరు. ఇక్కడ ఇంటి బయట పడుకోబెట్టిన ఆయన కాదా? ఆయన కాదు. మరి ఎవరైనా? విక్టర్ పాల్ అనేటటువంటి ఆయన కొద్ది రోజులు ఉండిపోవటానికి వచ్చినటువంటి అద్దె శరీరం అది. అద్దెంటిని విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు ఆయన పని అయిపోయింది. అర్థమవుతుందండి? బైబుల్ జ్ఞానానుసారంగా ఆలోచిస్తేనే అంత లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పండి, సహజంగా మనం ఏం చేస్తామంటే మరణించిన వారి గురించి ఏడుస్తూ ఉంటాం, అవునా కాదా? మరణించిన వారి గురించి ఏడుస్తూ ఉంటాం. బైబిల్ ఏమందంటే చచ్చిన వారి గురించి ఆడవకండి. ఇది మహాజ్ఞానం, దేవుని జ్ఞానం ఇది. ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడవకుండా ఉంటారా ఎవళ్ళన్నా? ఏమ్మా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడకుండా ఉంటారా ఎవళ్ళన్నా? కొంతమంది అయితే యజ్ఞాలు వ్రతాలు చేసుకుంటా తిండి తినకోకుండా ఏడు ఏడుస్తూ ఉంటారు పాపం. మరి వాళ్ళ అజ్ఞానులు అర్థం కాదు. ఏం చేద్దామని ఏడ్చి బైబిల్లో చెప్పాడు. చూద్దాం మనం కొన్ని మాటలు. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారిని గూర్చి ఏమండి, ఇదేంటండి దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు? చనిపోయిన వారిని గూర్చి ఆడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. ఏమండి, ఇక్కడ 2 విషయాలు చెప్పాడు, జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి. ఒకటి చచ్చిపోయిన వారి గురించి ఆడవద్దు అన్నాడు. రెండవది వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు చూశారు, వాళ్ళని గురించి ఆడవండి అన్నాడు. ఈ మాట ఎక్కడో విన్నట్టు అనిపించట్లా మనకి చదువుకుంటే? అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఈ మాట చదువుకుంటుంటే ఎక్కడో ఒక మాట విన్నట్టు అనిపిస్తుంది కొత్త నిబంధనలో మనకి. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా ఏమంటున్నాడు? చచ్చిన వారిని గూర్చి ఆడవద్దు, వాళ్ళని గూర్చి నెలల తరబడి మీరు అంగలార్చొద్దు. మరి ఏం చేయాలి నాయన మేమనంటే ఇప్పుడు చెబుతున్నాడు, వెనకాల ఉన్నారు చూసావు, వాళ్ళని గూర్చి ఆడవండి. కొత్త నిబంధన దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్ళండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక 4:14 చూడండి. పౌలు గారు ఎంత క్లారిటీ చెబుతున్నాడు. సహోదరులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. 13 నుంచి రండి.
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదో. ఒక నిరీక్షణ ఉంది మనకి. ఏంటా నిరీక్షణ? ప్రభు అయిన క్రీస్తు వారు. ఆయన మృత్యుంజయుడైన, మరణాన్ని గెలిచిన వాడైన, పునరుత్థానుడైన వాడైన ఆయన యందు మేము బ్రతుకున్నప్పుడు విశ్వాసం ఉంచాం. ఇంకా మేమెందుకు ఏడవాలి? ఇదిగో నా భర్త బ్రతికినంతకాలం ప్రభు పనిలో ఉన్నాడు, ప్రభు సేవలో ఉన్నాడు, ఆయన పనిలో చచ్చాడు, ఇంకెందుకు నేను ఏడవాలి ఆయన గురించి? ఇక వెళ్ళిపోయిన తర్వాత కూడా కూర్చొని ముసుకేసుకొని తిండి తిప్పలు మానేసి ఏడ్చుకొని కూర్చుందనుకో, నీకున్న విశ్వాసం పోద్ది, నీకున్న జ్ఞానం పోద్ది, నీకున్న ఆత్మీయత పోద్ది, చివరకు నువ్వే పోతావు. చచ్చాక ఆడు పరలోకం పోతే నువ్వు నరకానికి పోతావు. అందుకని చచ్చిన వారి గురించి ఏడవద్దు మీరు. ఒక నిరీక్షణ ఉంది వాళ్ళకి. ఆనాడు సద్దుకేలికి లేదు నిరీక్షణ, కానీ విశ్వాసులైన మీ అందరికీ నిరీక్షణ ఉంది. అందుకే 14 అంటే చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే నిరీక్షణ. యేసు మృతి పొంది ఎలాగైతే తిరిగి లేచాడని మనం నమ్ముతున్నామో అదే నిరీక్షణతో మనం ఉన్న ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాను. అబ్బా, ఎవడికొస్తుందండి ధన్యత? ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో దిగి స్టేటస్ పెడతాం, ఎంపీ గారి దగ్గర ఫోటో దిగి స్టేటస్ పెడతాం, ఎస్ఐ దగ్గర ఫోటో దిగి స్టేటస్ పెడతాం, ఏమంటే కలెక్టర్ గారు వస్తే ఆయనతో ఫోటో దిగి స్టేటస్ పెడతాం, ఇంకెవడన్నా పెద్ద స్పీకర్ వస్తే ఆడెమ్మడి ఫోటో దిగి స్టేటస్ పెడతాం. ఓ రయ్య, అది కాదు రయ్య పబ్లిసిటీ. నా ప్రభుతో దిగాలి, నా ప్రభుతో ఉండాలి, నా ప్రభుతో రావాలి. నేను ఉందా ఇది? లేదది. అందుకే మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం? చెప్పండి, ఎంతమందికి మనలో ఉంది సాధ్యం? పునరుత్థానం పొందే సాధ్యం. అందుకే అంటున్నాడు కదా, 16వ వచనం. ఎప్పుడు వస్తారో చూడండి, ప్రభు వెంట పెట్టుకొని ఎప్పుడు వస్తారో చూడండి. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. క్రీస్తు నందుండి మరణించిన వారే మొదట లెగుస్తారు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఎంతమంది అయితే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బ్రతికారో వాళ్ళు మాత్రమే ప్రభు రాకడ సమయంలో లెగుస్తారు భూమిలో నుంచి. అలా లేపబడే లిస్టులో మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే ఏమంటున్నాడంటే లోకాసు వార్త 23:28 ఏమంటున్నాడు చూడండి. లోకాసు వార్త ప్రభు వారు కూడా ఒక మాట చెప్తున్నాడు, చూసేసి ముగించేద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి. 28వ వచనంలో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. ఎందుకు ఏడ్చారు వాళ్ళు? అక్కడికి వచ్చి ప్రభువారికి కఠినమైన శిక్ష వేస్తున్నారు, రక్తం కారిపోతుంది, భారమైన శిలువ ఆయన భుజం మీద ఉంది. ఇంత కఠినమైన శిక్ష ఏ తప్పు చేయనటువంటి వాని మీద మోపి ఆయన చంపబోతున్నారనే బాధతో వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. స్త్రీలంతా ఏడుస్తుంటే ప్రభువారు అన్నాడు కదా, ఒక్క మాట చెప్పాడు, చాలా బాగుందండి అన్నమాట. ఏమన్నాడు చూడండి ప్రభువారు అక్కడ. అమ్మా, ఎందుకమ్మా నా నిమిత్తం ఏడుస్తున్నారు? నా నిమిత్తం ఏడవకండి, మీరు నా నిమిత్తం ఏడవకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 3వ రోజు లెగిచి వస్తానని చెప్పాను. మరణ వేదనలు తొలగించే తండ్రి నాకున్నాడు. రాయిని తొలగించడానికి దూతలను ఏర్పాటు చేశాడు. మరణాన్ని గెలిచి నేను బయటకు వస్తాను. ఒక విషయం అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నాడు. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారికి అడ్డుగా ఉన్న రాయి తొలగించుకోకుండా రావడం సాధ్యమా అసాధ్యమా? ఏమ్మా, ఇప్పుడు సమాధిలో ఆయన ఉన్నాడు, పునరుత్థానుడు అయ్యాడు 3వ రోజు. అడ్డంగా చూస్తే పెద్ద బండ పెట్టుంది. ఇప్పుడు బండ తొలగించకుండా యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రాలేడా? రాలేడా? శిష్యులు మేడగదిలోని ప్రార్థన చేస్తున్నారు. తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. వచ్చి మధ్యలో ఉంచున్నాడు. సాధ్యమైంది? సాధ్యం కాలేదా? సాధ్యమైంది. అక్కడ తలుపు తీయమని డోర్ కొట్టలేదు. తలుపు తీయకుండా లోనకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి బయటికి రాలేడా? వస్తాడు. కానీ ఎందుకు రాయి తొలగించబడింది? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రభు లేచిన సంగతి సమాజానికి తెలియాలంటే అడ్డుగా ఉన్న రాయి తొలగించబడాలి.
వచ్చిన ప్రతి ఒక్కడు సమాధి లోపలికి చూడాలి, అసలు ఉన్నాడా లేదా, ఇది నిజమా అబద్ధమా. ఎప్పటికీ అలాగే ఉంది ఓపెన్లో అది సమాధి. ఆలోచించండి. అందుకే ప్రభువారు అంటున్నాడు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఒకవేళ మీ పెంపకం సరిలేకపోతే, మీరు నా పట్ల విశ్వాసం కలిగి లేకపోతే, మీకు పునరుత్థాన బలం లేకపోతే మీరు చచ్చిపోతారు. చచ్చిపోయాక నరకానికి వెళ్ళిపోతారు. నేను ఎలాగో లెగుస్తాను పునరుత్థానుడుగా, కానీ మీరు మీ బిడ్డలు చచ్చిపోతే, పునరుత్థాన బలం కనుక మీరు సంపాదించకపోతే, నా యందు బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసం కనుక మీకు లేకపోతే, ఒక మరణానికి వచ్చినటువంటి నిరీక్షణ మీకు లేకపోతే మీరు చచ్చిపోతారమ్మా అన్నాడు. నా గురించి అడవకండి, మీ గురించి, మీ బిడ్డల గురించి అడవండి. ఎందుకు నా గురించి అడుగుతున్నారు మీరు? ఏడవకండి, నా కోసం ఏడవకండి. మరొక మాట చూడండి, ప్రసంగి గ్రంథం మనందరికి తెలిసిన మాటే, 6వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ప్రియులారా, చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరు చెప్తారు? ఎవరో తెలుసని మీరు ఆలోచించండి. మీ బిడ్డలకు ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నారు, కాలాన్ని వ్యర్థంగా చేసుకుంటున్నారు. కనుక పోయిన తర్వాత ఏం జరుగుద్దో మీ బిడ్డలకు మీరే చెప్పాలి. మీరే చెప్పాలండి. ఇంతమంది తల్లులు ఉన్నారు, మీ పిల్లలంతా ఏమైపోయారు? మీ పిల్లలంతా ఏరమ్మా? సిగ్గుపడాలి మీరే. మీరు ఇక్కడ కూర్చొని పిల్లలకు గాలికి దిప్పుతున్నారు బయట, తర్వాత నష్టపోయేది మీరే. ఆరాధనకు సమయానికి తీసుకురాకుండా నువ్వు వచ్చి ఇక్కడ ఏమి ఎరగబెడదామని. భవిష్యత్తు తాళ్లేనండి మీకు. యజమానులు ఎలాగో రాకుండా పోతున్నారు. ఎందుకు రాకుండా పోతున్నారు వాళ్ళకే తెలియాలి, మీకే తెలియాలి. దాని గురించి నేనేం మాట్లాడతలేదు ఇంకా. కానీ మీ బిడ్డలను మీరు తీసుకురాకుండా వస్తున్నారే ఆఫీసర్లాగా మీరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, మరణం ఏ సమయంలో అయినా హరించిపోద్ది మనిషిని, కానీ మరణించిన తర్వాత పునరుత్థాన బలాన్ని గినక వాళ్ళకి మీరు నేర్పకపోతే, అది వాళ్ళు సంపాదించలేకపోతే, ఏమండి వాడికి ఏదో మంచి మంచి చదువులు చదివించాలని సంపాదిస్తున్నావు, వాడికి మంచి బుక్స్ కొనిపెట్టాలని సంపాదిస్తున్నావు, మంచి ఇల్లు కావాలని సంపాదిస్తున్నావు, కానీ వాడు ఉండాలి, అనుభవించాలంటే వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ ఉండాలి కదా. మీరు ఆలోచించండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడండి, నీడవలె తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు. వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు వాళ్ళతో? ఎవరు చెప్పగలరు వాళ్ళతో? ఒక తల్లిగా, తండ్రిగా మీరే కదా చెప్పాల్సింది, మీరే కదా నేర్పించవలసింది. కష్టం వచ్చినప్పుడు కూర్చొని ఎవడైనా ఏడుస్తాడు, కానీ క్రైస్తవుడిగా అదిగా చేయవలసింది. మీ పిల్లల బాధ్యత మీకు లేదు, మీ కుటుంబ బాధ్యత మీకు లేదు, మీ భర్తల బాధ్యత మీకు లేదు. ఏ బాధ్యత లేనటువంటి నీకు దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది? ఆలోచించి ఒకసారి. చాలామంది మందిరానికి రావటానికి కాళ్ళు రావట్లే. చాలామందికి బాప్తీసనం పొందావు, నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? నువ్వు చేసినటువంటి ఘోరమైన తప్పులన్నిటికంటే కూడా అతి ఘోరమైన తప్పు నువ్వు బాప్తీసనం పొందటమే. మార్పు లేని నీ బతుక్కి బాప్తీసనం ఎందుకు? నువ్వు చేసిన మొట్టమొదటి తప్పదేనండి. మందిరానికి రాకుండా బాప్తీసనం పొంది తిరుగుతున్నావా? తిరుగు. నీకు శిక్ష ఇప్పుడు తెలియదు. నువ్వు మరణించిన తర్వాత నీకు అర్థమైంది ఎందుకు అయ్యగారు అంత కఠినంగా చెప్పాడు, అంత బాధతో చెప్పాడు, ఎందుకు మమ్మల్ని మండించేలాగా చెప్పాడు, ఎందుకు మమ్మల్ని కసిరించుకునేలాగా చెప్పాడు అని నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు చచ్చిపోయిన రోజు నీకు అర్థమవుద్ది ఎందుకు నేను ఎలా చెబుతున్నాను. నువ్వు బతికున్నంతకాలం నీకు అర్థం కాదు. మన బ్రతుకు మారినంత కాలం దేవుని ఆశీర్వాదం మన కుటుంబానికి రాదు ప్రియులారా. ఎందుకంటే అంతులేనటువంటి రోగాలు పుట్టుకొస్తున్నాయి ఈరోజు సమాజంలో. మీరు ఆలోచించండి. మరణాలు ఎక్కువైన తెలుసండి. మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విపరీతమైన యాక్సిడెంట్లు, విపరీతమైన చావులు, భయంకరమైనటువంటి రోగాలు. హాస్పిటల్కి వెళ్ళినా ఏమంటే జలగలాగా పీకు తింటున్నారు డాక్టర్ల డబ్బులు కట్ల గుంజుకుంటున్నారు హాస్పిటల్లో. ఆలోచించండి. దేవుని కృప లేకపోతే బతకలేవు ఈ భూమి మీద. నీ డబ్బు, నీ అధికారం, నీ గర్వం, నీ పొగరు ఏది కూడా నిన్ను ఎక్కువ కాలం బతకనివ్వదు ఈ భూమి మీద. ఆలోచించు. చివరగా అసలు ఈ యొక్క పునరుత్థాన బలం ఎవరికి సాధ్యమో 2 మాటలు చూసి మనం ముగించేద్దాం. ఎవరికి సాధ్యమో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగింపు మాట చూసి ముగించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడండి. మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం అంటే పౌలు గారు చక్కటి మాట చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములైన ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఎందుకు నష్టపరుచుకున్నాడు క్రీస్తునందు? ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకు నష్టపరుచుకున్నాడు అంటే, ఏ మనిషి ఇవ్వలేనటువంటిది మరణం తర్వాత క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగిన పునరుత్థాన బలం క్రీస్తులో ఉన్నదని ఎరిగిన పౌలు గారు క్రీస్తు నిమిత్తము, క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము, ఆయన పునరుత్థాన బలాన్ని సంపాదించుకునే నిమిత్తము, ఆ బలాన్ని ఏదైతే పాడు చేస్తుందో ఈ సమాజంలో దాని అంతటిని కూడా పెంటతో ఎంచుకున్నాడండి ఆయన. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. దేని నిమిత్తం? క్రీస్తు నిమిత్తమైన జ్ఞానము నిమిత్తం. ఆ జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకోవాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతిగాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను. అబ్బా, ఎంత బాగుందండి ఈ మాట. ఇందాక మొదటి భాగంలో కూడా చూపించాను ఈ పాయింట్ని. ఏ విధము చేతైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే పునరుత్థాన బలాన్ని పొందటం అంటే అంత ఈజీ విషయము కాదన్నమాట. ఇప్పుడు చెప్పండి, మరణము అందరికీ తథ్యం, పునరుత్థానం ఎవరికి సాధ్యం చెప్పండి? బ్రతికి క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి, క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించిన వారికి, క్రీస్తును సంపాదించిన వారికి, ఆయన పునరుత్థాన బలాన్ని సంపాదించిన వారికి మాత్రమే ఇది సాధ్యం అని బైబిల్ చెప్పింది. కనుక ఇదంతా అబద్ధం అంటానికి లేదు. ఎందుకంటే మరణించిన వారందరిలో ప్రథమ ఫలంగా ఎవరు లేచారు? క్రీస్తు లేచాడు. కనుక ఇదే మనకు గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ ఆనాడు ఎవరికి లేదండి? ఎవరికి లేదు? ఎవరికి లేదండి? ఇశ్రాయేలీల్లో కొందరికి లేదు. ఆ తర్వాత ప్రభు వచ్చిన కాలంలో సద్దుకైలకు లేదు. ఆ తర్వాత కొంతమంది శాస్త్రులకి పరిశీలకు లేదు. ఈనాడు సంఘములకు వచ్చిన విశ్వాసులుగా మీకు కూడా లేకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఆలోచించండి. పునరుత్థానం లేదు, గాడిద గుడ్డు లేదండి. మా అమ్మ చచ్చిపోయింది, నా కొడుకు పుట్టింది, మా నాన్న చచ్చిపోయాడు, మా చెల్లికి పుట్టింది, ఇట్లా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోతే నువ్వు పోయి నరకంలో పడతావు, నిన్నెవడో కాపాడలేడు. ఇక అర్థమవుతుందండి? ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, మరణం ఏదో ఒక రోజు రాక తప్పదు. వచ్చేలోపు పునరుత్థాన బలాన్ని మనం సంపాదించాలి. అలా సంపాదిస్తేనే పరలోక ప్రవేశం జరుగుతుంది. పరలోక ప్రవేశం వెళ్ళాలంటే మరి ఏం కావాలి? దానికి ఏం కావాలి? దానికి 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఏంటో తెలుసా? 1 వాక్యం, 2వది ప్రార్థన, 3వది ప్రవర్తన. ఈ 3 కావాలి. ఈ 3 లేకుండా మనం పరలోకి వెళ్ళలేమన్నది ఎంత వాస్తవమో, ఒక 3 లేకపోయినా అమెరికా కూడా మనం వెళ్ళలేం. 1 వీసా, 2వది పాస్పోర్టు, 3వది వర్క్ పర్మిట్. ఈ 3 లేకపోతే పక్క దేశానికే మనం పోలేం కదా. మరి పరలోకం ఎట్టబోతాం? మీరు ఆలోచించండి ఒకసారి. అర్థమవుతుందా మీకు? పక్క దేశం వెళ్ళాలంటే ఈ 3 కావాలి. అర్థమైందండి? మరి పరలోకం వెళ్ళాలంటే 1 వాక్యం, ప్రార్థన, ప్రవర్తన. మరి మన దగ్గర ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? ప్రవర్తన ఉందా? వాక్యం ఉందా చేతిలో? ఈ రెండిట్లో మనం ఫెయిల్. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాం, కుక్కందోలనాడు బయట దూలేరు. ఎందుకు? వీసా లేదు, పర్మిట్ లేదు. పాస్పోర్ట్ ఉంది, వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు. అసలు ఆడ ఎందుకు వెళ్తున్నాం, ఆడ ఏం చేయడానికి పోతున్నాం, పర్మిట్ లేదు.
ఆ రెండు లేకపోతే ఎలా విమానం ఎక్కకుండా బయటికి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి నెట్టారో, వాక్యం మాత్రమే ఉండి ప్రార్థన లేకపోయినా ప్రవర్తన లేకపోయినా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత దూతలకు చెబుతాడు, ఈడు అన్ఫిట్, ఈడు పరలోకానికి తీసుకెళ్ళి ఆరనగ్నిలో పడేయమంటే ఈ ఎడం చేతితో పట్టుకెళ్ళి లాగా అందులో పడేస్తారు తీసుకెళ్ళి. ఒక వీడియో ఉంది మన దగ్గర, అది చూస్తే నీకు భయం పడుతుంది నీ బతుకులో. ఎలా పట్టుకెళ్తున్నారో తెలుసండి? పిల్లోడు వ్యాన్ వచ్చిందిరా, స్కూల్ వ్యాన్ ఎక్కాలరా అంటే ఏడుతురు చూసే, అమ్మో నేను బానే స్కూల్కి అని. ఆ టైపులో గిల కొట్టుకుంటున్న దూతలకే మాత్రం జాలి లేదండి, దూతలకే మాత్రం జాలి లేదు. ఎందుకంటే 1,00,000 మందినైనా ఒంటి చేత్తో మట్టి గరిపించే దూతలు నువ్వెంత మనమెంత దూతల ముందు. ఇట్లా చిటికనీళ్ళతో 2 ఏళ్ళతో ఇటు పట్టుకెళ్తున్నారు దూతలు, ఇటు పట్టుకెళ్ళి ఆరని అగ్నిలో ఆ కొనకెళ్ళి ఇటు గిరాటేస్తున్నారు ఆ అగ్నిలో. ఇదంతా క్రియేట్ చేసిందిలేండి, మాకు తెలియదు అంటారు ఈ నాటకాలు అనుకుంటున్నారు చాలామంది. ఇదే మరి నమ్మకం అంటే. ఏమండి ఎప్పుడన్నా దెయ్యాన్ని చూసారా మీరు? దెయ్యాన్ని ఎందుకు చూడలేదండి? చాలామంది దెయ్యాలను చూశారు, మేధావులు ఉండరు మన దగ్గర. వచ్చే గురువారం చెప్తా మీకు, వచ్చే గురువారం ప్రత్యక్షంగా మీ నోటితో చెప్పిస్తాను. నేను కొన్ని మ్యాటర్స్ రాశాను, నేను ప్రత్యక్షంగా మీ నోటితో నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్పంగానే అవునయ్య గారు నాకు జరిగిందండి, అవును జరిగింది ఇటు అన్న కదా అని చెప్పేసి అవి చెప్పకుండా ఉండేవు. నీ ముఖం కదలికను బట్టి చెప్తాను నేను నీ లోపల ఏముందో. ఆడెవడో నెత్తి మీద ఏకలు పెట్టుకొని టింగ్ టింగ్ అని వచ్చేవాడు కాదు చెప్పేది. నువ్వు నోరు మూసుకొని ఇట్లా చూస్తున్నా చెప్తాను నేను, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు. అంత టాలెంట్, అంత జ్ఞానం ఉంది నా దగ్గర. చెప్తాను, ఇవన్నీ లిస్ట్ రాశాను నేను. దెయ్యం పడితే ఎలా ఉంటుందో, దెయ్యం పట్టకుండా నటిస్తే ఎలా ఉంటుందో, ఏమండి చేతబడి చేస్తే ఎలా ఉంటుందో, దిగదూడితే ఎలా ఉంటుందో, దాటితే ఎలా ఉంటుందో, ఆ ఊరు నుంచి ఈ ఊరితో వచ్చేటప్పుడు మూటలు పెడితే ఆ మూటలు చూసినప్పుడు మన ఒళ్ళు జలదరిస్తే ఎలా ఉంటుందో, వీటన్నిటికి ఒక ముగింపు వచ్చే గురువారం, లాస్ట్ గురువారం ఇస్తాం మీకు. ఇంత చిట్టా ఉంది మన దగ్గర, అర్థమవుతుందండి? మరణించేలోపు మన బ్రతుకు మారకపోతే ప్రభు పునరుత్థానుడు అయ్యాడు, బాగానే ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొద్దున బయలుదేరిన కానుంచి ఏ గుడి ముందు చూసినా టెంట్లో వంటలో అబ్బో వాళ్ళ హంగామా చూస్తే నాకు మామూలు లేదండి. అసలు ఇస్రాయేల్ గుర్తొస్తున్నారు నాకు వాళ్ళని చూస్తుంటే. ఒక పక్కన బాధ వేస్తుంది, ఒక పక్కన జాలి వేస్తుంది వాళ్ళ మీద. కోపం అయితే రాలేదండి వాళ్ళ మీద. ఎందుకో తెలుసా అండి? ప్రభు పునరుత్థానుడు అయ్యారు, బాగానే ఉంది. ఊళ్ళో పెళ్ళి కుక్కలాడ ఊడ అన్నట్టు ఉంది ఇది. ఇప్పుడు ఆయన పునరుత్థానుడు అయ్యాడు. పునరుత్థాన బలాన్ని నువ్వు సంపాదించకుండా నువ్వేంది వంటలు వండుకునేది? నాకు అర్థం కాదు. పునరుత్థాన బలాన్ని నువ్వు సంపాదించు, నువ్వు విశ్వసించు, నువ్వు మారు. అది పండగ పరలోకంలో. నువ్వు మారు మనసు పొందితే పండగ ఆయనకి. మళ్ళీ వచ్చే ఆదివారం చూడండి, ఒక్కడ కనపడతారా? ఒక్కడ పొద్దున్న చెప్పే మారేమండలో ఎవడికి మండితే నాకేంటి? నేను చెప్పాలనుకున్న వాస్తవాలు చెప్తాను. నేను నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి. వచ్చే వారం నుంచి చూడండి, మా ఇంటి ముందే ఉంటుంది పెద్ద దుకాణం, ఆడ ఉంటారు ఈ పనికి మాల వాళ్ళంతా. ఈ 4 రోజులు భక్తి అని తిరిగారు. ఇక మంగళవారం బుధవారం దాటిన కాడ నుంచి ఇక మొత్తం డిపోలోనే బళ్ళన్నీ, ఈ బళ్ళనే డిపోలో ఉంటాయండి. ఎందుకు ఈ సిగ్గుమాల వల్ల? ఎవరికి సిగ్గు? దేవునికి, దేవుని నామానికి అవమానం. అందుకే బ్రతుకు మార్చుకోగలిగితేనే భక్తిని ధరించండి. బ్రతుకును మార్చుకోలేకుండా నాకు నచ్చినట్టుగా నేను బ్రతికి వస్తాను అనుకుంటే పో, నీకెందుకు ప్రార్థన, నీకెందుకు భక్తి? అందుకే మరణం అందరికీ తథ్యం. అది చిన్నవారైనా పెద్దవారైనా ఏ రీతికి వచ్చి చంపుద్దో తెలియదండి మరణం. ఎంత కళ్ళ ముందు చూస్తానే ఉన్నాం. టపామని గుద్దుకుని అయితే చచ్చిపోయారు మా కళ్ళ ముందు విజయవాడలో మొన్న. మేము చూస్తూనే ఉన్నాం మా కళ్ళతో. ఏం చేస్తాం మేము? మాకు తెలిసేయండి. ఇప్పుడే వచ్చి కొత్త కారు అండి, అప్పుడే షోరూంలో తీసుకొని వచ్చారు బయటికి పాపం ఫ్యామిలీ అంతా. అటు నుంచి ఒకటి చిన్న కారు, ఇది పెద్ద కారు, ఇది చిన్న కారు. చిన్న కారోడే వేగంగా వెళ్ళి కొత్త కారుని గుద్దాడు, వెళ్ళిపోయి స్పాట్లో చచ్చిపోయారు ఇద్దరు, ఎదరున్నోళ్ళు ఇద్దరు. మనకు తెలుసా అండి? మనకు తెలుసా? ఇప్పుడు ఈ కారు వేగంగా వెళ్ళి ఆ కారును గుద్దుకూడదు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తారు ఇద్దరు. చక్కగా ఒక పెద్దోడు ఒక కుర్రోడు ఇద్దరు కలిసి పోతున్నారు. మరి ఏమైందో ఏమనుకున్నారు లోపల? సడన్గా పోయే కారు అట్టకిట్ట అన్నాడు అంతే, డ్రైనేజ్లోకి వెళ్ళిపోయింది. ఒక్క సెకండ్లో తప్పుకున్నారు, లేదా ఇద్దరు చచ్చిపోయాడు లోపల పడిపోయి ఆ డ్రైన్లో. ఎంత విచిత్రంగా కళ్ళబం జరుగుతున్నాయి చూడండి. మనం ఇక్కడే ఉంటున్నాం కనుక జరిగేది ఏంటో మనకు తెలియక మనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేసుకుని బ్రతుకుతున్నాం సమాజంలో. అందుకే ప్రతి ఒక్కళ్ళు సీరియల్స్ మానేసి వార్తలు చూడండి. సినిమాలు సీరియల్స్ కాదు. అది చూసారా నష్టపోతారు మీరు, అవి కాదు చూడాల్సింది. వార్తలు చూడండి, ఏం జరుగుతుందో బయట మీకు అర్థమైద్ది. కనుక వాక్యానుసారంగా బ్రతికితేనే
పునరుత్థాన బలం మనకు వస్తుంది. వాక్యానుసారంగా బ్రతకకపోతే నువ్వు ఇక్కడ గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా, ప్రభు పని కోసం 10,000 సాయం చేసినా నీ బతుకు మారినంత కాలం ఎలాంటి ఆశీర్వాదం నీకు రాదు. అది గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక మాట ఏంటంటే, తల్లులు వచ్చారు, పిల్లలు ప్రార్థనకు రాలా. ఎక్కడ పోయారు మీ పిల్లలు? నేను ఒక మాట అడుగుతాను, మీరు